హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక కొత్తగా 2 లక్షల పెన్షన్లు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి, కొత్త పెన్షన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2026-27 బడ్జెట్లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్ల మంజూరు చేస్తున్నట్లుగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో కాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు అందనున్నాయి. అయితే ఇప్పటికే పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందిస్తుంది. ఇక ఈ పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో ఇప్పటికే ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేయూత పెన్షన్లు అందిస్తున్న సభావేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 2 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.